హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళ మొత్తం. ఇంకా లైట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఉద్యోగుల భవిష్య నిధి వాటాను ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్కు చెల్లించడంలో యజమానులు విఫలమవుతున్నాయి. ఈ ఈపీఎఫ్ఓ డిఫాల్ట్ సంఖ్య క్రమంగా పెరుగుతుంది. 2023-2024లో ఈపీఎఫ్ఓ డిఫాల్ట్లు 25,820.88 కోట్లకు చేరుకున్నాయి. ఇది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 69.3% అధికంగా ఉంది. ఇది గతంలో 15,254.06 కోట్లు ఉండేది. అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. పీఎఫ్ కాంట్రిబ్యూషన్ల బకాయిలు తెలంగాణలోనే అధికంగా ఉన్నట్లు తెలిసింది. కొన్ని కంపెనీలలో తలెత్తుతున్న ఆర్థిక ఇబ్బందులు, పరిపాలనా పరమైన లోపాలు లేదా ఉద్దేశపూర్వకంగానే ఈ ఎగవేతలు జరుగుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఈపీఎఫ్ఓ రాష్ట్ర ప్రభుత్వ సహాయం కోరడం, ఎగవేతదారుల వివరాలను పబ్లిక్ డొమైన్లో ప్రచారం చేయడం, ఎగవేతదారుల చరాస్తులు, స్థిరాస్తులు జప్తు చేయడం వంటి అనేక చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వ సహాయం ద్వారా బకాయిల రికవరీకి వీలుగా ఈపీఎఫ్ఓ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుంది. స్థానిక ప్రభుత్వాల మద్దతుతో పాటు అక్కడి పరిపాలనా యంత్రాంగాన్ని ఉపయోగించడం వల్ల రికవరీకి అవకాశం ఉంటుందని నమ్ముతుంది. కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకునే వారికి అవగాహన కల్పించడంతో పాటు నిబంధనలు పాటించుకోకపోవడంపై సంస్థలకు సమాచారం అందించేందుకు డిఫాల్ట్ కంపెనీల పేర్లను ప్రచారం చేస్తున్నారు. ఈపీఎఫ్ఓలో యజమానుల చిరాస్తులు, స్థిరాస్తులను జప్తు చేస్తుంది. ఈ చట్టపరమైన చర్యల వల్ల నగదుగా మార్చగల ఆస్తులను స్వాధీనం చేసుకుని బకాయి వసూలు చేస్తుంది. దీర్ఘకాలిక ఎగవేతదారులపై ఈపీఎఫ్ఓ చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేయడం, కఠినమైన శిక్షలు విధించేలా చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.